బండి భగీరథ్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. పోక్సో కేసులో భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెయిల్ మంజూరు చేసింది మల్కాజ్గిరి కోర్టు. బెయిల్ ప్రక్రియ పూర్తి కావడంతో జైలు నుంచి భగీరథ్ రిలీజ్ అయ్యాడు. పోక్సో కేసులో నెల రోజులుగా చర్లపల్లి జైల్లో ఉన్నాడు బండి భగీరథ్. మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో అరెస్ట్ అయ్యాడు భగీరథ్. కేసు విచారణ కొనసాగుతూ ఉండగానే బెయిల్ మంజూరైంది. భగీరథ్ కు బెయిల్ మంజూరుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మీ మిత్రధర్మాన్ని చక్కగా పాటించారు అంటూ సెటైర్ లేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బండి భగీరథ్ కు నిన్న రాత్రే బెయిల్ మంజూరైందంటూ చెప్పుకొచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హోంమంత్రి రేవంత్, పోలీసులు, ప్రాసిక్యూటర్లు నిందితుడి బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించలేదు అంటూ కూడా ఇటు కాస్త సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం ఫార్చునర్ కారులో వారు దర్జాగా చర్లపల్లి జైలు నుంచి ఇంటికి వెళ్లిపోయారంటూ చెప్పుకొచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ మహిళలారా, మైనర్ బాలికలారా, మన ధన మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని ఇంకా నమ్ముతున్నారా అంటూ ప్రశ్నను సంధించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.